ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఉదయం మనం నిద్ర లేవగానే దేవుడితో సమయాన్ని గడపడం ద్వారా ఈ రోజంతా నీవు నడవవలసిన మార్గంలో దేవుడు నిన్ను నడుపుతారు. దేవుని మాటల్లో శక్తి ఉన్నది, దేవుని వాక్యంలో బలము ఉన్నది. వాటిని వినడం ద్వారా మనకి విశ్వాసము కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనము. నీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ వాక్యంలోని కొండ మనకు అడ్డముగా ఉన్న ప్రతి సమస్యకు కూడా సాదృశ్యంగా ఉన్నది. ఆత్మీయ జీవితం ముందు అభివృద్ధి కొరకు కృషి చేయుచుండగా కొన్ని కొండలు మనకు అడ్డంగా వస్తాయి. మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి కొన్ని సమస్యలు, కొన్ని కొండలు మనకు అడ్డంగా ఉంటాయి. కనుక మన ప్రయత్నాలన్నీ కూడా మనము విరమించేసుకునే వారిగా ఉంటాము. మనము ఏమి చేయాలో తెలియక సతమతం అవుతూ ఉంటాము. దేవునికి మహిమ కలుగును గాక. మనందరం కూడా ఈ కొండలను బట్టి దిగులు చెందవలసిన అవసరం లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. దావీదు జీవితంలో కూడా ఒక కొండ వచ్చింది, గొలియాతు అనే కొండ. ఇజ్రాయేలు జీవితంలో ఆ కొండను బట్టి వాళ్ళు చాలా దిగులు చెందారు. మరో మాటలో చెప్పాలంటే ఆ కొండ వారిని బెదిరించింది. ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా భయపెట్టింది గొలియాతు అనే కొండ. మనకి ఆ జరిగిన స్టోరీ అంతా కూడా తెలుసు. ఆ కొండను దేవుని యొక్క సహాయముతో మరి దావీదు గారిని దానిని ఎలా తరిమి కొట్టారో మనందరికీ కూడా తెలుసు. ఈ ఉదయ కాలం మందు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆవగింజంత విశ్వాసము నీవు కలిగి ఉండినడెలా ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. నీ విశ్వాస జీవితంలో నువ్వు ఆవగింజంత విశ్వాసంతో నీవు దేవునికి మొరపెడితే, దేవునికి ప్రార్థన చేస్తే కొండలాంటి ఎలాంటి సమస్య అయినా నీ జీవితంలో నుండి తొలగిపోవునుగాక. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. కొండ వంటి సమస్యలను చూచి నువ్వు ఎత్తబడి మరి బాధపడవలసిన అవసరంలో లేదు. కొండ వంటి సమస్యలు చూసి నీ జీవితంలోని ఎలాంటి సమస్యలను చూసి నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరము లేదు. దేవుడు చెప్తున్నాడు మార్కు సువార్త 11:23లో, విశ్వాసము కొండలను పెకిలించి శక్తి కలిగి ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. నీ విశ్వాసము ద్వారా నీ జీవితంలో ఉన్న కొండలాంటి సమస్యలను తొలగించుకోవచ్చు అని దేవుడు ఈ ఉదయకాలము నీతో మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా. దేవుని మాటలో శక్తి ఉన్నది. విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. మన శక్తి చేతనో మనం బలం చేతనో కాక దేవుని ఆత్మ చేతను ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నాడు. కాబట్టి మనం ఏమి చేయాలంటే దేవుడి మీద విశ్వాసముతో, బలముతో, నమ్మకంతో ఆధారపడుతూ ఆయన చేసే అద్భుతమైన కార్యములను, క్రియలను మనం పొందుకునే వారిగా ఉండాలి. మరి కొత్త నిబంధనలో దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యములను ప్రతి ఒక్కరికి చేసి, నీకు విశ్వాసం ఉందా? అట్లానే నీకు విశ్వాసం ద్వారానే నీవు స్వస్థపరచబడతావు. నీకు విశ్వాసం అంటే అలాగునే జరుగును గాక. నీకు విశ్వాసం అంటే నువ్వు బాగుపడతావని దేవుడి వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు అలాగే అన్ని అద్భుతమైన కార్యములను వారి విశ్వాసాన్ని బట్టే జరిగించి ఉన్నారని మనందరికీ తెలుసు. కాబట్టి ఈ ఉదయకాలము నువ్వు సందేహపడకుండా, అపనమ్మకంతో కాకుండా విశ్వాసముతో దేవుడిని అడుగు. కొండలాంటి నీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. దేవుడికి మహిమ కలుగును గాక. ఎలాంటి సమస్యలున్నా ఈ ఉదయకాలము ఈ వాక్యాన్ని వింటున్నా మీరెవరైనా కానీ, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మీరు సందేహపడవద్దు. తీర్చే దేవుడు మనకున్నాడు. మీరు విశ్వాసంతో అడగండి, అపనమ్మకంతో వద్దు. జరుగుతుందా జరగదా ఎలా కాదు, నా దేవుడు తప్పకుండా జరిగించే దేవుడు అని పరిపూర్ణముగా విశ్వాసంతో దేవుడిని అడగండి. అద్భుతమైన కార్యములు మీరు అందరూ కూడా పొందుకుంటారు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుంటాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి రాత్రికాలం అంతా మీకు ఆపదలను, కృపను మా మీద, మా కుటుంబం మీద దయచేసి ఉదయాన్నే లేచి ఇలా మీ వాక్యాన్ని వినడానికి మీరు ఇచ్చిన కృపకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం.
ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో ఈ దిన వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చండి ప్రభా. ఎటువంటి సందేహాలునైనా వారు పెట్టుకోకుండా పరిపూర్ణంగా మీ మీద ఆధారపడినట్లు మీరు సహాయం చేయండి. వారికి ఉన్న బండల్లాంటి సమస్యలన్నీ తొలగిపోవడానికి మీ కృపను మీ జ్ఞానమును వారికి అనుగ్రహించండి ప్రభా. ఈ సమయంలో బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డలని జ్ఞాపకం చేసుకుని మీ బలము చేత మీ శక్తి చేత నింపండి ప్రభా. మీ వాక్యంలో జీవముంది, మీ వాక్యమునైనా బలము గలది. మీ వాక్యము మీద ఆధారపడితే నెమ్మది కలుగుతుంది కదా ప్రభా. మీ వాక్యం మీద ఆధారపడి ప్రతి బిడ్డలు నెమ్మదిగా ఉండినట్లు మీరు సహాయం చేయండి. సమాధానం లేకుండా ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని సమాధానంతో నింపండి ప్రభా. మీకు వందనాలు వందనాలు వందనాలు. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రయాణాలు పుట్టినరోజు పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలకి కృపను అనుగ్రహించండి అయ్యా. దేవా స్తోత్రం నాయన. మీకు వందనాలు. నేను గృహాలు కట్టుకోవాలని ఆశపడుతున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. లోన్ల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో MBBS చదవాలి, సీట్ల కోసం ఎదురు చూస్తున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి చదువుకు సంబంధించి నేను ఎక్కడైతే వారు నేను దేవా స్తోత్రం నేను అనుకూలంగా వారికి ఉంటుందో అట్లాంటి ప్రదేశాల్లో అట్లాంటి ప్రాంతంలో వాళ్ళ కాలేజీలో సీట్లు రావడానికి మీ కృపను అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు 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 స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. వ్యాపారాలు చదివేదానికి నేను సిద్ధపడగలిగిన బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకుని నైనా వారు చేస్తున్న దానిని నేను దేవా మీకు వందనాలు ఆశీర్వాదకరంగా ఉంచండి. వ్యవసాయం చేస్తున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో వర్ధిల్లింప చేయండి తండ్రి. మీకు స్తోత్రాలైనా పరిచర్య చేస్తున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారి సంఘాల్లో క్షేమాభివృద్ధిని అనుగ్రహించండి అయ్యా. మా దేశాన్ని రాష్ట్రాన్ని నేను జ్ఞాపకం చేసుకోండి. దేశాంగ పరిపాలకులను నేను రాష్ట్ర పాలకులను మీరు జ్ఞాపకం చేసుకోండి. దేశాధికారులు రాష్ట్రాధికారులను జ్ఞాపకం చేసుకుని తగిన చక్కని నేను జ్ఞానంతో నింపి నేను దేవ మంచిగా మా దేశాన్ని పాలించినట్లు మీరు సహాయం చేయండి. ప్రతి దేశంలోనే సమాధానం కలిగి ఉండినట్లు నేను మీరు సహాయం చేయండి. ప్రతి రాష్ట్రాల మధ్య నేను మంచిగా సత్సంబంధాలు ఉండినట్లు నేను మీరు సహాయం చేయండి. మాకు దేశాలకు ఇచ్చిన వనరులు నేను సమృద్ధిగా వాడబడడానికి నేను మీరు సహాయం చేయండి తండ్రి. ఎక్కడ మోసం అనేది లేకుండా నేను డూప్లికేట్స్ అనేవి తయారవకుండా నేను దేవా మీకు ఎటువంటి మాఫియాలు లేకుండా నేను మీరు సహాయం చేయండి తండ్రి. ఎటువంటి బిడ్డలు నేను ఏ బిడ్డలు కూడా చెడు వ్యసనాలకు అలవాటు పడిపోకుండా నేను మీ యందు భయభక్తులతో ఉండినట్లు మీరు సహాయం చేయండి. నేను ప్రతి ఒక్కరు మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన కాపుదలను కృపను నేను మీరు అనుగ్రహించండి. మేము మరి ముఖ్యంగా మీ యందు నేను భయభక్తులతో ఉంటూ మా నోటి మాటలు హృదయ జ్ఞానం మీకు అంగీకారంగా ఉండినట్లు మీరే సహాయం చేస్తారని, ఈ రోజంతట్లో మీ కాపుదలను కృపను మా మీద ఉంచుతారని ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ వాక్యం ద్వారా మీరు బలపడుతూ ఉంటే గనక మీలాగా కొంతమంది ఇంకా బలపడాలని మీరు ఆశపడుతుంటే మీ బంధువులు మీ స్నేహితులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనములు.